బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. యూరియా నిషేధంపై ఫర్టిలైజర్ డీలర్లు వెనక్కి తగ్గారు. తమకు ధర గిట్టుబాటు కావడం లేదని యూరియాను నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో 4 రోజులుగా యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల గోసపై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆ బ్రేకింగ్ ఇప్పుడు చూస్తున్నాం. దీనిపై స్పందించిన ప్రభుత్వం డీలర్లను తక్షణమే సమ్మె విరమింపజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. సొసైటీ డీలర్ల సబ్సిడీ ద్వారానే యూరియా అమ్మేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. రైతులకు సరిపడా యూరియా స్టాక్ ఉండేలా పకడ్బందీ ఏర్పాటు చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. అదే విధంగా మనకు ప్రస్తుతం అయితే 300 నుంచి 400 మెట్రిక్ టన్నుల మధ్యనే మనకు యూరియా అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి. దాన్ని మనం ఎటువంటి నియంత్రణ లేదు. రైతు ఎప్పుడైనా వాళ్ళకి అవసరం ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ఎరువుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత కోదాడ మనకు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క సొసైటీలు కూడా మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. ఇయగాక ఎన్డీసీఎంఎస్ ఏఆర్ఎస్కేలు కూడా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఈ రోజు జిల్లాలో ఉన్న అన్నిట్లలో కూడా నిల్వలు ఉన్నాయి. ఎక్కడ కూడా నిల్వ లేని ఎరువుల డీలర్ షాప్ కానీ సొసైటీ కానీ ఎన్డీసీఎంఎస్ కానీ ఏఆర్ఎస్కే కానీ లేదు. వాళ్ళ మీద ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దానిపైన నిర్ణయం తీసుకొని వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటాం. అంటే మీడియాలో వచ్చింది కాబట్టి రైతులు ఆందోళన చెందొద్దనే ఉద్దేశంతో మేము ఈ యొక్క మీకు వివరణ ఇస్తా ఉన్నాం. అది వ్యాపారానికి సంబంధించింది, డీలర్ మనకు డిపార్ట్మెంట్ కి ఇచ్చింది కాదు. వాళ్ళ అసోసియేషన్ వ్యాపారానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప ప్రభుత్వానికి కానీ ఎవరికి ఎటువంటి ఐ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఐ న్యూస్ కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. యూరియా నిషేధంపై ఫర్టిలైజర్ డీలర్లు వెనక్కి తగ్గారు. తమకు ధర గిట్టుబాటు కావడం లేదని యూరియాను నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో 4 రోజులుగా యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల కోసపై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం డీలర్లను తక్షణమే సమ్మె విరమింపజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఇక సొసైటీ డీలర్ల సబ్సిడీ ద్వారానే యూరియా అమ్మేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, మనం చూసుకోవచ్చు ఐ న్యూస్ కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చినట్లుగా చూస్తున్నాం. మొత్తానికి యూరియా నిషేధంపై ఫర్టిలైజర్ డీలర్లు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతకు సంబంధించి అన్నదాతల గోడుపై ఐన్యూస్ అయితే 4-5 రోజులుగా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. దీంతో ఐన్యూస్ వరుస కథనాలతో స్పందించినటువంటి ప్రభుత్వం ఎటకేలకు ఇటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. గత 4 రోజులుగా కూడా ఐన్యూస్ రిపోర్టర్లు క్షేత్రస్థాయిలో ఐన్యూస్ కొరతకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పరిశోధన చేయడం జరిగింది. చాలా మంది రైతుల గోడుకు సంబంధించి కూడా ఐన్యూస్ వరుస కథనాలు అయితే వేయడం జరిగింది. దీంతో ఇటు సహకార సంఘం సంబంధించినటువంటి బ్యాంకుల్లో యూరియా కొరత తోడు ఇటు డీలర్లు కూడా తాము యూరియా ఇవ్వలేమని కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. దీంతో ఇటు డీలర్ల వైఖరి కావచ్చు, ఇటు రైతులకు యూరియా సరఫరా సంబంధించి కూడా వ్యవసాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా తీరును ఎండగడుతూ కూడా ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ కూడా ఐన్యూస్ స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.